మైండ్ పవర్ గురించి తెలుసుకోవడానికి ముందుగా మన మైండ్లో డైలీ ఒక 60,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటిలో మన ఆలోచనలను మనం ఎంతవరకు కాన్షియస్గా గుర్తుంచుకుంటున్నాం, ఆ ఆలోచనలను మనం ఏ విధంగా మన ఫీలింగ్స్ గాను లేదా మన ఎమోషన్స్గా మార్చుకుంటున్నాం, ఆ ఎమోషన్సేనే మనం కంటిన్యూగా యాక్షన్ ఫామ్లోకి తీసుకొస్తే ఆ ఎమోషన్స్ అనేవి యాక్షన్గా మారి యాక్షన్ ఫామ్లోకి తీసుకొచ్చిన వాటి నుంచి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది సీక్వెన్స్. మీ మైండే మీ యొక్క సక్సెస్కి కారణమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మైండ్లో మీరు చేసే ఆలోచనలను కరెక్ట్గా ఉంచుకుంటే మీ మైండ్ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మీ మైండ్లో మీరు ఏ ఆలోచనల వలన స్టక్ అవుతున్నారు, మీరు ఏ ఆలోచనలను ఏ విధంగా మాడిఫై చేసుకుంటే మీరు అనుకున్న సక్సెస్ వైపు వెళ్ళవచ్చు అనేది ఈ మైండ్ పవర్ సిరీస్లో నేను వివరించడానికి డే 1లో భాగంగా మైండ్ పవర్ని ఎలా మనం ఉపయోగించుకోవచ్చు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన మైండ్ పవర్ని యాక్చువల్గా మనం 4 వేస్లో రాంగుగా ఉపయోగిస్తాం, లేదా ఈ 4 వేస్లో కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని మాడిఫై చేసుకొని డైలీ నేను చెప్పే సిరీస్లో విని వదిలేయకుండా జస్ట్ ఒక స్టెప్ అయినా మీరు ఆచరించడానికి వీలుగా టైంని సెట్ చేసుకోండి. ఈ మైండ్ పవర్ గనక మీరు కరెక్ట్గా విని మైండ్ పవర్ని మీకు అనుగుణంగా మార్చుకోవడానికి చూడండి. ఎవరో మానసిక కష్టాలను మీరెందుకు నెత్తిని మోస్తున్నారు? ఎవరో కష్టాలను గురించి పదే పదే ఆలోచిస్తూ మీ మైండ్ యొక్క పవర్ని మీరెందుకు డ్రైన్ చేసుకుంటున్నారు? మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్తో మీ మైండ్కి ఎటువంటి లక్షణాలను అలవాటు చేస్తే మీరు పవర్ఫుల్ అవుతారు అనేది తెలుసుకోండి. యాక్చువల్గా సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ మీ మైండ్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి. బాస్ తిట్టాడనో, మీ హస్బెండ్ మీ ఇంట్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేదనో, లేదా మీ భార్య మీకు అనుగుణంగా లేదనో, మీ పిల్లలు మీ చెప్పిన మాటలు వినట్లేదనో మీ యొక్క మైండ్ పవర్ని అనవసరంగా ఉపయోగించుకొని డ్రైన్ అయ్యి మైండ్ పవర్ని కరెక్ట్ ఒక ప్రాపర్ వేలో అర్థం చేసుకోకుండా మీరు అక్కడే స్టక్ అయిపోకుండా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. సెల్ఫ్ అవేర్నెస్లోకి వస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, బాస్ తిడతాడు. ఎందుకు తిట్టాడు? అది నాకెంతవరకు నేను నిజంగా తప్పు చేస్తే తిట్టాడా, లేదా తన యొక్క ఆలోచన విధానంలో నా గురించి తను తప్పుగా ప్రింట్ చేసుకోవటం వలన నా గురించి పూర్తి అవేర్నెస్తో తను లేడు కాబట్టి తిట్టాడా అని మీ అంతలు మీరే సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోండి. అది ఇంట్లో అయినా అంతే. మీరు చెయ్యని తప్పుకి ఏ రోజు మీ బ్రెయిన్ పవర్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. మీ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవ్వాలంటే మీ కంట్రోల్లోనే మీ బ్రెయిన్ పనిచేసేటట్లు చూడండి. మీరు మీ కంట్రోల్లోనే మీ బ్రెయిన్ను ఉంచండి, కానీ వేరొకరి కంట్రోల్లోకి ఎప్పుడూ పంపించకండి. మీ యొక్క ఆలోచనలను కరెక్ట్ వేలో ఏ రోజైతే పెట్టుకుంటారో మీ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. పిల్లోడు చెప్పిన మాట వినట్లేదు, చెప్పి చూడండి. ఇంకా మీరు అనుకున్న విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఉండట్లేదు, చెప్పండి. అంతేగాని వినట్లేదు అని అదే విధంగా అక్కడే స్టక్ అయిపోయి అదే రిపీటెడ్గా న్యూరాన్స్కి మెసేజ్ పంపిస్తే బ్రెయిన్లో కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి తిరిగి మీరు ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అప్పుడు మీ బ్రెయిన్ పవర్ డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా సొసైటీకి ఏదో చేసేయాలని, సొసైటీలో అందరితో మంచి అనిపించుకోవాలని, మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ యొక్క లైఫ్ని రిస్క్లో పెట్టేసి సొసైటీ కోసం బతకడం మానేసేయండి. అంటే ఇక్కడ సెల్ఫిష్గా ఉండమని కాదు, సెల్ఫ్ అవేర్నెస్తో ఉండమని చెబుతున్నాను. సెల్ఫ్ అవేర్నెస్తో ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎవరితో ఎంతవరకు ఉంటే మన బ్రెయిన్ పవర్ డిక్రీజ్ అవ్వకుండా మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చో మీకంతలు మీరే ఆలోచించుకోండి. ఎప్పుడు సొసైటల్ స్టేటస్ కోసం మీ ఆనందాన్ని పోగొట్టుకోకండి. అదేవిధంగా 4th పాయింట్లోకి వెళ్దాం.
ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఏ రోజైతే సెల్ఫ్ అవేర్నెస్తో నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ సెల్ఫిష్గా కాకుండా సెల్ఫ్ అవేర్నెస్తో నీ లైఫ్ని లీడ్ చేయడానికి నువ్వు రెడీగా ఉంటావో, ఈ 3 విషయాల్లో కొంచెం అప్గ్రేడ్ అవుతావో, సెల్ఫ్ అవేర్నెస్, అప్గ్రేడేషన్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫిష్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 3 మీరు కరెక్ట్గా చేస్తే మీకు స్పిరిచువల్ కనెక్షన్ ఆర్ మైండ్ పవర్ని ఇంప్రూవ్ చేసే స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. విశ్వంతో కనెక్ట్ అయ్యి క్వాంటమ్ ఫీల్డ్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మీరు ఏదైతే ఫ్రీక్వెన్సీని అవుట్పుట్గా ఇస్తారో అదే ఫ్రీక్వెన్సీ ఇన్పుట్గా మీకు వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడుని అట్రాక్ట్ చేస్తారు. ఇంతకీ మీరు ఏం అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.